ఈరోజు వీడియోలో మనం సింపుల్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. రౌండ్ షేప్ అనేది చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఫస్ట్ ఇక్కడ 4 ఫోల్డ్ అయితే చేసాం మేడం. ఇక్కడ హెచ్చు తగ్గులు అయితే ఉన్నాయి కదా, అందుకు మనము స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడే మనము ఇది కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మనకు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి చూడండి, ఒకటి సన్నగా ఉంది ఒకటి లావుగా, అలా లేకుండా ఉండడానికి అది పెట్టేది. ఇప్పుడు మనము 1/2 ఇంచ్ అయితే మార్జిన్ కోసం పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ అనేది మనము ఇలా పెట్టుకోవాలి. ఫ్రంట్ భాగంది పై వైపున ఉండాలి, కింద భాగంలో మనకి బ్యాక్ సైడ్ది ఉండాలి. ఇలా పెట్టి మనకు లూజ్ ఎంత ఉందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. తర్వాత మనం లెంత్ చూసుకోవాలి. ఇది కదిలించకూడదు. ఈ పాయింట్ దగ్గర ఇలా పెట్టి టైట్గా ఒక మార్జిన్ మెయిన్ లైన్కి 1/2 ఇంచ్ ఖర్చు కోసం. తర్వాత ఇక్కడ సేమ్ ఇలాగే మనము కదిలించకుండా ఈ బ్లౌజ్ని ఇలాగే పెట్టి ఇక్కడ మార్జిన్ దగ్గర ఒక లైన్, మెయిన్ లైన్ ఒకటి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇలా మనము బ్లౌజ్ని హ్యాండ్ దగ్గర స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇది మీకు తెలిసిందే కదా. ఇక్కడ మళ్ళీ మనము బ్యాక్ సైడ్ది డాట్ ఎక్కడ ఉంది అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఉంది, ఓకేనా. ఈ డాట్ దగ్గర మనము ఒక మార్జిన్ వేసుకోవాలి. ఇటు సైడ్ ఇక్కడ ఒక మార్జిన్ అయితే ఉంది. ఇక్కడ నుండి మనకి ఒక 1/2 ఇంచ్కి పై వైపుకి పెట్టుకోవాలి. ఈ మార్జిన్ కలిపేసుకొని మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. వచ్చేసింది కదా. ఇక్కడ మనము 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకొని వేరే క్లాత్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కట్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అది. ఇక్కడ కూడా ఈ డబల్ ఫోల్డింగ్ ఉండేది మనం ఓపెన్ చేసేసుకోవాలి. 4 ఫోల్డ్ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇది హ్యాండ్స్ వచ్చాయి కాబట్టి మనం హ్యాండ్స్కి వేసుకోవాలి వర్క్ అనేది. ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ పీసెస్ అయితే పడతాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ లైనింగ్కి హ్యాండ్స్ పడతాయి, ఇక్కడ కూడా పడతాయి, అది అవసరం లేదు. ఇలా మనము హ్యాండ్ని ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ అటు ఇటు